క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ ఏంటనేది మీరు చూడండి, నేను చెప్పకూడదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు జనవరి 17న పుష్ప 2 రిలోడెడ్ వర్షన్లో 20 మినిట్స్ సీన్స్ అయితే యాడ్ చేశారు మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. యాక్చువల్లీ ఇది ఎప్పుడో క్రిస్మస్నో, న్యూ ఇయర్లో, సంక్రాంతిలో రిలీజ్ చేయాలి. కొన్ని కారణాల వల్ల దానికి స్కిప్ చేసి జనవరి 17న రిలీజ్ చేశారు. ఓకే గైస్, ఇప్పుడు ఈ సీన్స్ గురించి మాట్లాడుకుంటే సీన్స్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అద్దరిపోయిన సీన్స్, 20 మినిట్స్ సీన్స్ కూడా. నిజంగా 20 మినిట్స్ సీన్స్ యాడ్ చేయడం వల్ల పుష్ప 2కి ఏమైనా ఉపయోగం ఉందా, లేకపోతే బోర్ ఏమైనా పడుతుంది అంటే అటువంటి బోర్ అయితే ఏం కొట్టలేదు. నేనైతే సినిమా చూశాను, చాలా బాగుంది. మొత్తం ఇందులో మొత్తం 5 సీన్స్ ఉంటాయి, 20 మినిట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంట్రొడక్షన్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ ఇంట్రొడక్షన్ సీన్ మనం బేసిక్గా ఏంటంటే చూసినప్పుడు అర్థంతరంగా ముగించేశారనమాట. ఇందులో ఏంటంటే ఆ సీన్ కంప్లీట్ చేశారు. ఇందులో కొత్తదనం అయితే ఏం లేదు. పుష్ప 2లోని ఈ ఇంట్రొడక్షన్ సీన్ లోని జస్ట్ అతను పడిపోయిన తర్వాత లెగిసిన తర్వాత చిన్న ఇది ఉంటుంది తప్ప అంత గురించి ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక సిండికేట్ సీన్ ఒకటి ఉంటుంది. సిండికేట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఉంటాడు, అది ఒకటి ఉంటుంది. ఆ సీన్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ మామూలుగా ఏ సీన్ ఉంటే చెప్తాను. అండ్ బన్వర్ సింగ్ షెకావత్ సీన్ ఒకటి ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంటుంది. బన్వర్ సింగ్ షెకావత్ సీన్ అయితే హైలైట్గా ఉంటుంది. ఈ బన్వర్ సింగ్ షెకావత్ సీన్ ఏంటంటే అంటే చెక్కలో ఉన్నప్పుడు పేలిపోతాడు కదా, ఆ పేలిపోయిన తర్వాత ఎలా బయటకు వచ్చాడు అనే దాని మీద మీకు ఈ సీన్ ఉంటుంది. అంటే ఇవన్నీ పుష్ప పార్ట్ 3 సీన్స్ ఇవన్నీ. ఈ పార్ట్ 3లో ఏంటంటే కొన్ని సీన్లు కట్ చేసి మనం ఇందులో యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ ఏంటనేది మీరు చూడండి, నేను చెప్పకూడదు. క్లైమాక్స్ లోని ఒక కొత్త సీన్ యాడ్ అయ్యింది. ఆ కొత్త సీన్ చాలా బాగుంటుంది. అది ఇప్పుడు కానీ ఆ కొత్త సీన్ చెప్తే మీకు నిజంగా నేను మైత్రి మూవీ మేకర్స్కి అలాగే అల్లు అర్జున్కి పుష్ప 2 మూవీ టీం అందరికీ ఏంటంటే మోసం చేస్తున్నాను అవుతాను. ఆ సీన్ అయితే నేను చచ్చినా చెప్పను, ఎందుకంటే మీరు చూడాలి ఆ సీను. నాకు తెలిసి వీళ్ళు 2000 crores వచ్చేస్తాయి, 2000 crores ఎక్స్పెక్ట్ చేస్తారని ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రిలీజ్ చేశారో చెప్పారు కదా, ఈ సీన్ బట్టే వాళ్ళు ఇది చేశారనమాట. ఈ సీన్తో మంచి ఇది వస్తుంది అని చెప్పి చేశారు. సో ఆ సీన్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చూడాలి. ఇది 4th సీన్ 5th సీన్ అనుకుంటా. ఇది చాలా ఉంటుంది, ఒక 5 to 6 minutes ఉంటుంది. ఈ 6 minutes సీన్ మాత్రం అదిరిపోయే సీన్ అనమాట. ఇంకా అదిరిపోద్ది, ఇంకా నేను చెప్పకూడదు అది. సో ఈ సీన్ అయితే అది ఏం సీన్ అనేది మాత్రం నేను చెప్పను. ఆ సీన్ చెప్తే ఏదో రివీల్ చేసినట్టు ఉంటుంది. సో అందుకని నేను రివీల్ చేయను. ఎందుకంటే మీరు నన్ను తిట్టుకోండి, నన్ను బూజులు తిట్టుకోండి, నాకేం పర్లేదు. నేను మాత్రం అది ఏం సీన్ అదని మాత్రం నేను రివీల్ చేయను. ఎందుకంటే వాళ్ళు అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి ఏంటంటే సినిమాని రిలీజ్ చేశారు కాబట్టి ఆ సీన్ అనేది నేను చెప్పను. బట్ సినిమా అయితే కొత్త సీన్స్ యాడ్ చేస్తే మాత్రం నిజంగా 3 hours 20 minutes ఎక్కువ అనుకుంటే 3 hours 40 minutes ఎవరు చూస్తాడు రా బాబు అనుకున్నారు, కానీ 3 hours 40 minutes కూడా చాలా అసలు చూసినట్టు లేదు, అంత బాగుంది సినిమా. బట్ నాకు తెలిసి 2000 crores దాటుతుందా అంటే చెప్పలేం. దాటచ్చు అంటే దాటదు, బట్ దాటే అవకాశాలు ఒక 50% ఉంటాయి తప్ప మొత్తం నేను చెప్పలేను. ఎందుకంటే మళ్ళీ విడమర్చుకుని మళ్ళీ అంతే ఊపు మీద ఎవరు సినిమాలు చూడరు కదా. బట్ ఈ సీన్ అయితే ఈ కొత్తగా యాడ్ చేసిన సీన్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీరైతే ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడండి. పుష్ప 2 ద రిలోడెడ్ వర్షన్ January 17th విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ టుడేస్ థియేటర్. యూ హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ. అట్లీస్ట్ ఆ సీన్ల కోసం మీరు చూడాలి. 4th సీన్ 5th సీన్ ఉంది కదా, ఆ సీన్ కోసం మీరు చూడాలి. ఆ 4th సీన్ 5th సీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మినిమం ఒక 5 to 6 minutes ఉంటుంది ఆ సీను. అదిరిపోయింది అబ్బా, అల్లు అర్జున్ సూపర్గా చేశాడు. అది ఏం సీను, జాతర సీనా లేకపోతే క్లైమాక్స్ సీనా నేను చెప్పను. చెప్తే పుష్ప వాళ్ళు నన్ను కొడతారు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నన్ను తిడతారు. అందుకని చెప్పి వాళ్ళకి నేను అన్యాయం చేయను. ఏ సీనో చెప్పండి, అది నేను చెప్పిన జాతర సీన్ అవ్వకపోవచ్చు, ఈవెన్ క్లైమాక్స్ సీన్ అవ్వకపోవచ్చు, ఇంకేదో కొత్త సీన్ ఉంది. ఆ సీన్ అది మీరు చూడండి, నేను చెప్పను. బాయ్.